కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. స్టార్ పవర్ సినిమాకు ఏ రేంజ్ లో హెల్ప్ అవుతోందో మరోసారి ప్రూవ్ అయింది. రీసెంట్ గా ఒకే డేట్ కు వచ్చిన 2 సినిమాలు భారీ వసూళ్లు సాధించాయి. 2 సినిమాలకు డివైడ్ టాకే వచ్చినా వసూళ్ల పరంగా మాత్రం బిగ్ నెంబర్స్ ని టచ్ చేశాయి. ఆగస్టు 14న ఇండియన్ బాక్స్ ఆఫీస్ బిగ్ క్లాష్ ఎక్స్పీరియన్స్ చేసింది. టాప్ స్టార్స్ నటించిన 2 క్రేజీ మల్టీ స్టారర్లు ఒకే డేట్ కి ఆడియన్స్ ముందుకొచ్చాయి. రజనీకాంత్, నాగార్జున నటించిన కూలీ, ఎన్టీఆర్, హృతిక్ కలిసి నటించిన వార్ 2 సినిమాలు ఒకే రోజు ఆడియన్స్ ముందుకొచ్చాయి. భారీ అంచనాల మధ్య ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ 2 సినిమాలకి డివైడ్ టాక్ అయితే వచ్చింది. అయితే ఆ టాక్ తోనే భారీ వసూళ్లు సాధించాయి వార్ 2, కూలీ. ఈ 2 సినిమాలు 300 కోట్ల మార్క్ ని క్రాస్ చేసి నయా రికార్డ్ ని సెట్ చేశాయి. ముఖ్యంగా కూలీ మేనియా రిలీజ్ కి ముందు నుంచే భారీగా కనిపించింది. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదే స్థాయిలో జరిగాయి. ఆఫ్టర్ రిలీజ్ సౌత్ లో కూలీకే ఎక్కువ బజ్ రావడంతో ఫస్ట్ వీకెండే 400 కోట్ల మార్క్ ని క్రాస్ చేసేసింది ఈ మూవీ. ఇప్పుడు వార్ 2 కూడా 300 కోట్ల వసూళ్ల మార్క్ ని క్రాస్ చేసింది. దీంతో ఒకే రోజు రిలీజ్ అయిన 2 సినిమాలు 300 కోట్ల మార్క్ ని క్రాస్ చేయడం రేర్ రికార్డ్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. రజనీకాంత్ సినిమా తర్వాత ఖైదీ 2 స్టార్ట్ చేస్తానని ఎప్పుడో అనౌన్స్ చేశారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. కానీ కూలీ రిలీజ్ తర్వాత ఈ యంగ్ డైరెక్టర్ ప్లాన్ మారిందన్న టాక్ వినిపిస్తోంది. ఓ భారీ మల్టీ స్టారర్ చేసే ఆలోచనలో ఉన్నారన్నది లేటెస్ట్ అప్డేట్. ఇప్పుడు ఈ న్యూస్ కు మరింత బలాన్నిచ్చే వార్త ఒకటి ఫిలిం సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది. కార్తీ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఖైదీ. లోకేష్ కనగరాజ్ కి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన ఈ మూవీ సీక్వెల్ కూడా ఫ్యాన్స్ చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. లోకేష్ కూడా త్వరలోనే ఆ సినిమా పట్టాలెక్కబోతుందంటూ ఊరిస్తూ వస్తున్నారు. కూలీ రిలీజ్ తర్వాత ఖైదీ 2నే ఉంటుందన్న ప్రచారం గట్టిగా జరిగింది. లోకేష్ కూడా ఇదే విషయాన్ని చాలాసార్లు కన్ఫర్మ్ చేశారు. కానీ రజనీ సినిమా రిలీజ్ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. కమల్ రజనీ కాంబోలో లోకేష్ ఒక మల్టీ స్టారర్ ని ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా రజనీ, కమల్ మూవీని తెరకెక్కించేందుకు లోకేష్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నది కోలీవుడ్ టాక్. అందుకే కార్తీ కొత్త సినిమాకు కమిట్ అయ్యే ఆలోచనలో ఉన్నారట. ప్రెజెంట్ సర్దార్ 2, వాతియార్, మార్షల్ సినిమాలతో బిజీగా ఉన్న కార్తీ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. హారర్ కామెడీ స్పెషలిస్ట్ సుందర్ సి డైరెక్షన్ లో ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు కార్తీ. ప్రెజెంట్ సెట్స్ మీదున్న సినిమాలు పూర్తయిన వెంటనే సుందర్ సి ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించే ప్లాన్ లో ఉన్నారు కార్తీ. దీంతో ఖైదీ 2 ఇప్పట్లో ఉండదా అని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. ఒకప్పుడు సంచలన విజయాలు సాధించిన స్టార్ డైరెక్టర్ ఇప్పుడు ఒక్క హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. వరుస ఫ్లాప్లతో కష్టాల్లో పడ్డ ఆ దర్శకుడు బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు ఓ యంగ్ హీరోని నమ్ముకున్నారు. అప్కమింగ్ మూవీతో సూపర్ హిట్ కొట్టి మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేందుకు కష్టపడుతున్నారు. మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలతో కమర్షియల్ హిట్స్ ఇవ్వడంలో స్పెషలిస్ట్ దర్శకుడు మురుగదాస్. స్టార్ హీరోలతోనూ సందేశం ఇప్పించే సత్తా ఉన్న మురుగదాస్ కొద్ది రోజులుగా సక్సెస్ విషయంలో తడబడుతున్నారు. ముఖ్యంగా నయా జనరేషన్ డైరెక్టర్స్ తో పోటీ పడి హిట్స్ ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నారు ఈ స్టార్ మేకర్. రీసెంట్ గా సికిందర్ సినిమాతో మరొకసారి నిరాశపరిచిన మురుగదాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. స్టార్ హీరోలని తెర మీద ప్రెజెంట్ చేయడంలో తడబాటు కనిపిస్తూ ఉండడంతో నెక్స్ట్ మూవీని మినిమం గ్యారంటీ ఉన్న యంగ్ హీరోతో ప్లాన్ చేశారు. సౌత్ లో మురుగదాస్ నుంచి సూపర్ హిట్ సినిమా వచ్చి దాదాపు 10 ఏళ్లవుతోంది. ఈ గ్యాప్ లో మహేష్ బాబు, విజయ్, రజనీకాంత్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసినా అది మురుగదాస్ రేంజ్ హిట్ అని చెప్పుకోదగ్గ మూవీ ఒక్కటి కూడా లేదు. దీంతో ఆలోచనలో పడ్డ స్టార్ డైరెక్టర్ శివకార్తికేయన్ సినిమా మీద భారీ ఆశలే పెట్టుకున్నారు. మురుగదాస్ గత చిత్రాల స్టైల్లో భారీ యాక్షన్ థ్రిల్లర్ గా మద్రాసే సినిమాను రూపొందించారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ మీద మంచి బజ్ క్రియేట్ అయింది. సినిమా కూడా ఇదే రేంజ్ లో ఉంటే బిగ్ హిట్ ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. ఇండియన్ స్క్రీన్ ను సౌత్ డైరెక్టర్సే రూల్ చేస్తున్నారు. భారీ ప్రాజెక్ట్స్ తో బాక్స్ ఆఫీస్ కి బిగ్ బూస్ట్ ఇస్తున్నారు. ఈ లిస్ట్ లో 5 దర్శకుల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అందుకే ఆ దర్శకుల అప్కమింగ్ సినిమాలతో పాటు ఆ తర్వాత చేయబోయే సినిమాల గురించి కూడా ఆల్రెడీ డిస్కషన్స్ స్టార్ట్ అయింది. పాన్ ఇండియా ట్రెండ్ లో అందరి దృష్టి రాజమౌళి మీదే ఉంది. ప్రెజెంట్ మహేష్ హీరోగా గ్లోబల్ మూవీ చేస్తున్న జక్కన్న ఆ తర్వాత ఎవరితో సినిమా చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరొకసారి తారక్ లేదా ప్రభాస్ తో సినిమా ఉంటుందన్న టాక్ వినిపిస్తున్నా ఏది ఫైనల్ అయితే కాలేదు.
రీసెంట్ గా ఈ లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగశ్విన్ కి నెక్స్ట్ ప్రాజెక్ట్ లైన్ లో ఉంది. కల్కి 2898 ఏడీతో 1000 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన నాగి ఇప్పుడు సీక్వెల్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత ఏం చేస్తారన్నది క్లారిటీ అయితే లేదు. పుష్పతో నేషనల్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన సుకుమార్ తర్వాత చేయబోయే సినిమా విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారు. చరణ్ తో చేయబోయే సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ పనులు కానిచేస్తున్నారు. సౌత్ నుంచి వెళ్లి బాలీవుడ్ ని రూల్ చేస్తున్న సందీప్ రెడ్డి వంగా లిస్ట్ లో చాలా పేర్లు వినిపిస్తున్నాయి. ప్రెజెంట్ స్పిరిట్ పనుల్లో బిజీగా ఉన్న సందీప్ తర్వాత మహేష్ బాబు, చరణ్లలో ఒక్కరితో సినిమా చేసే ఛాన్స్ కనిపిస్తోంది. కొంతమంది బాలీవుడ్ హీరోలు కూడా సందీప్ తో టచ్ లో ఉన్నారు. మరో సౌత్ సెన్సేషన్ అట్లీ కూడా బిగ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్ తో గ్లోబల్ మూవీ చేస్తున్న అట్లీ ఆ తర్వాత ఎవరితో సినిమా చేస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. ఫోకస్ అంతా బన్నీ సినిమా మీదే పెట్టిన అట్లీ ఆ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి ఆలోచించాలని ఫిక్స్ అయ్యారు. సీనియర్ బ్యూటీస్ అంతా నెమ్మదిగా సైడ్ అవుతూ ఉంటే మిల్కీ బ్యూటీ మాత్రం మళ్లీ స్పీడ్ పెంచుతున్నారు. ఆ మధ్య అవకాశాలు లేక ఇబ్బంది పడ్డ ఈ భామ ఇప్పుడు వరుస సినిమాలు లైన్లో పెట్టి స్పీడ్ చూపిస్తున్నారు. తాజాగా ఓ బోల్డ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు ఈ బ్యూటీ. కొద్ది రోజుల క్రితం తమన్నా సిల్వర్ స్క్రీన్ జర్నీ క్లైమాక్స్ కొచ్చేస్తుందన్న టాక్ గట్టిగా వినిపించింది. తమన్నా కూడా ఎక్కువగా ఓటీటీ ప్రాజెక్టుల మీదే కాన్సన్ట్రేట్ చేయడంతో నిజంగానే ఈ బ్యూటీకి అవకాశాలు రావడం లేదేమో అనుకున్నారు ఫ్యాన్స్. కానీ షార్ట్ గ్యాప్ తర్వాత మళ్లీ స్పీడ్ పెంచారు తమన్నా. ప్రెజెంట్ మరే సీనియర్ హీరోయిన్ లేనంత బిజీగా ఉన్నారు తమన్నా. ఒకవైపు స్పెషల్ సాంగ్స్ చేస్తూనే మరోవైపు లీడ్ రోల్స్ లో కూడా సత్తా చాటుతున్నారు. డిఫరెంట్ జాన్రాస్ లో నటిస్తూ యంగ్ జనరేషన్ బ్యూటీస్ కి షాక్ ఇస్తున్నారు. ప్రెజెంట్ సిద్ధార్థ్ మల్హోత్రాతో 1, వరుణ్ ధావన్తో నో ఎంట్రీ 2, జాన్ అబ్రహంతో మారియా ఐపీఎస్ సినిమాలో నటిస్తున్న తమన్నా రాజాసాబ్లో కూడా స్పెషల్ సాంగ్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ లైన్ లో ఉండగానే ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నారు. ఎరోటిక్ థ్రిల్లర్ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు తమన్నా. బోల్డ్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న రాగిణి ఎంఎంఎస్ సిరీస్ 3rd ఇన్స్టాల్మెంట్ లో నటించేందుకు ఓకే చెప్పారు. ఈ సిరీస్ లో వచ్చిన లాస్ట్ మూవీలో సన్నీ లియోని రాగిణి పాత్రలో నటించారు. ఇప్పుడు అదే రోల్ కి తమన్నా ఓకే చెప్పడం ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. చూసారుగా, ఇవి ఇవాల్టి సైమా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.